వివిధ మహానగరాల్లో ఢిల్లీ, హైదరాబాద్, ముంబై ఇటువంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఖమ్మంలో కూడా ఎందుకు పెట్టకూడదు? ఈ రేర్ డిసీజెస్ మీద మంచి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమైనాం. ఇక్కడికి విచ్చేసిన మెడికల్ స్టూడెంట్స్కి మరి అదేవిధంగా ఆహ్వానితులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వేదిక మీదకి మన ముఖ్య అతిథులని ఆహ్వానించుకుందాం. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అదేవిధంగా డాక్టర్ సామినేని రాఘవులు గారు, డాక్టర్ రామయ్య ముచ్చాల, ప్రెసిడెంట్ CEO ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిసీజెస్, శ్రీమతి సుధా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా శ్రీమతి అనంతలక్ష్మి గారు, మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఖమ్మం, వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. అదేవిధంగా డాక్టర్ ఏట్కూరి ఫరీద్ చౌదరి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మనం ముందుగా డాక్టర్
రీసెర్చ్ కోసం 23 సంవత్సరాలు విద్యా పరిశోధనలో ఉన్నారు. ప్రత్యేకంగా రక్త రుగ్మతలు, నరాల సంబంధిత రుగ్మతలు మరియు ఔషధ నిరోధక ఇన్ఫెక్షన్లు వారి విద్యా సంబంధిత నియామకానికి ముందు వారు యుఎస్ మరియు భారతదేశంలోని ఫార్మా పరిశ్రమలో 22 సంవత్సరాల పాటు ఔషధ ఆవిష్కరణ మరియు అభివృద్ధిలో పనిచేశారు. డాక్టర్ రామయ్య ముచ్చల సహ వ్యవస్థాపకుడు, అరుదైన వ్యాధుల కోసం ఇండియన్ ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ అండ్ సిఇఓ. ఇది లాభాపేక్ష లేని సంస్థ. భారతదేశం నుండి 7,000 అరుదైన వ్యాధులు మరియు 90 మిలియన్ రోగాలు మరియు వారి కుటుంబాలు ప్రతినిధ్యం వహిస్తుంది. వారు 2005 నుండి అరుదైన వ్యాధుల గురించి అవగాహన పెంచు రీసెర్చ్ కన్సార్టియం, ఆసియా పసిఫిక్ లయన్ అలయన్స్ ఫర్ రేర్ డిజీజెస్ ఆర్గనైజేషన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిజార్డర్స్, యుఎస్ఏ మరియు యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ రేర్ డిజాస్టర్ సభ్యులుగా ప్రొఫెసర్ రామయ్య, సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీకి చెందిన వారు యుఎస్ఏలోని మినసోటా నుండి అత్యంత ప్రతిష్టాత్మకమైన సాఫల్య పురస్కారంలో సహా అనేక అవార్డులు అందుకున్నారు. రామయ్య ముచ్చల గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. సార్, ముందుగా నమస్కారాలు చెప్తున్నాను. మీరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, యంగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఈ సందేశాన్ని తీసుకుంటారని, భవిష్యత్తులో దీనికి అనుగుణంగా ఉంటారనే ఉద్దేశంతో కొన్ని ఈ అరుదైన వ్యాధుల గురించి చెప్దాం అనుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఈరోజు అంటే ఫిబ్రవరి 29 ఆర్ ది లాస్ట్ డే ఆఫ్ ది ఫిబ్రవరి వరల్డ్ సెలబ్రేట్ చేస్తుంది వరల్డ్ రేర్ డిజీజ్ డే అని. గత 10 సంవత్సరాలుగా మేము ఈ దినోత్సవాన్ని హైదరాబాదు, బాంబే, ఢిల్లీ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో సెలబ్రేట్ చేశాం. అయితే ఇందాక దీపక్ గారు చెప్పినట్టు అంతో దూరం పోయిన దానికంటే మన దేశంలో, మన ఊళ్ళో మనకి తెలిసిన వాళ్ళలో ఎందుకు చేయకూడదు అని అనుకుని ఈ ఖమ్మంలో ఈ ప్రారంభం చేశాను. ఖమ్మంలో ఇంకొక ఉద్యోగం ఏంటంటే, ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఇది మొట్టమొదటిసారిగా జరగటం వల్ల ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ అని నా ఉద్దేశం. ఇది చాలా మన దేశంలో అరుదైన వ్యాధుల గురించి చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఈ సమయంలో కూడా కొంత తెలుసు చెప్పుదామనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. ముందుగా నేను ఈ రేర్ డిజీజ్ డే గురించి నేను తర్వాత చెప్తాను. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే 2 విషయాలు. మనం రేర్ డిజీజ్ అంటే ఏమిటి, రెండోది దాని గురించి మనం ఎందుకు కేర్ తీసుకోవాలి, ఈ 2 విషయాలు చెప్పి దాని తర్వాత వరల్డ్ రేర్ డిజీజ్ ఇంపార్టెన్స్ నేను తర్వాత చెప్తాను. ముందుగా ఒక విషయం చెప్తున్నాను. మా ఆర్గనైజేషను 2005లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 10 సంవత్సరాల వరకు మేము అవేర్నెస్ మీదనే చేస్తున్నాం. అవేర్నెస్ లేకపోతే మెడిసిన్స్ ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి ముందుగా ముఖ్యమైనది అవేర్నెస్. దానికి తోటి 10 సంవత్సరాల్లో ఎవరు చెప్పినా కూడా ఏ డాక్టర్లు కూడా తెలియకపోవటమే కాక నిర్లక్ష్యం చేయటం జరిగింది. అదృష్టవశాత్తు 2014లో ప్రెసిడెంట్ కలాం గారు మా ఈ కార్యక్రమానికి వచ్చి ఆయన చెప్పిన తర్వాత ప్రపంచం అంతా ఉంటుంది, ముఖ్యంగా ఇండియాలో అప్పటి వరకు లేదు. ఆయన
మాట మీద ఎంతో విలువ ఉన్నది కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మేము స్మరించుకుంటున్నాం. మా ఉద్దేశం ఏంటంటే అరుదైన వ్యాధుల వ్యక్తులకి, ఆ పేషెంట్స్కి ఎలాంటి రైట్ కావాలంటే, ఎలాంటి అవకాశాలు కావాలంటే, ఏ మామూలు పేషెంట్స్కి ఎలాంటి అవకాశాలు అవేర్నెస్ ఉంటుందో అలాగే వీళ్ళకు కూడా ఉండాలని మాకు కోరిక. అది ఏమిటి అనేది వాళ్ళకేది ఉంటే మాకు అదే కావాలని ఉద్దేశం. దానికోసం ముఖ్యంగా అవేర్నెస్ ఒకటి చేస్తున్నాము, అడ్వకేట్ చేస్తున్నాం. గవర్నమెంట్ దగ్గర ఎలాంటి పాలసీస్ రావాలి, మూడోది ఎలా మనం ఈ డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ఎలా ఇప్పించాలి, మందులు ఎక్కడ కనుక్కున్నది, ఇవన్నీ తర్వాత మూడవ వర్షం జరుగుతుంది. అయితే ముందుగా ఇంకొక మాట చెప్తాను. ఇక్కడ కామన్ డిజీజ్ అంటే నార్మల్గా మీకు వచ్చే వ్యాధులు మీకు అన్నీ తెలిసి ఉంటుంది. ఉదాహరణకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వినని వారు ఎవరు ఉండరు, ఈ చిన్నపిల్లలకైనా వస్తున్నాయి ఈ మధ్యలో. అట్లాగే డయాబెటీస్ వినని వాడు కూడా ఎవరు లేరు. సో ఇవన్నీ కామన్ డిజీజ్ కింద వస్తాయి. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. దాదాపుగా 37 కామన్ డిజీజెస్ మొత్తం ప్రపంచంలో ఉన్నాయి. 37 గుర్తుపెట్టుకోండి ఆ నెంబరు. దాని తర్వాత ఇంకొక రకమైన వ్యాధులు ఏముందంటే మలేరియా, టీబీ, అది వినని వారు ఎవరూ లేరు ఇక్కడ. వాటిని సాధారణంగా ఏమంటారంటే ట్రాపికల్ డిజీజు, లేకపోతే నెగ్లెక్టెడ్ డిజీజ్ అని అంటారు. అవి కూడా 17 మాత్రమే ఉన్నాయి ఇప్పటివరకు. గుర్తుపెట్టుకున్న ఆ నెంబర్ కూడా. అయితే రేర్ డిజీజ్ అనేటప్పటికల్లా దాదాపుగా 7,000 జబ్బులు ఉన్నాయి. కొన్ని వ్యాధులకి పేరు లేదు, ఊరు లేదు, కొన్ని పదాలు కూడా ప్రొనౌన్స్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. చాలా వరకు విన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అంతేకాకుండా ఏదో 2-3 రేర్ డిజీజు కొంతమంది వినే ఉంటారు. థాలసీమియా, హిమోఫిలియా, సికిల్ సెల్, ఈ బ్లడ్ డిజార్డ్స్ వరకు అయితే మీరు విన్నారు. కానీ ఇంకా ఏది గాషర్ డిజీజ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, ఇవన్నీ ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. అవి ఎవరు వినలేదు. వినకపోవటం వల్ల దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికీ 5% ఆఫ్ మన జనాభాలో 5% ఆఫ్ రేర్ డిజీజ్ పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 100 మందో ఎంతమంది ఉన్నారు, అందులో 5% పీపుల్ ఉన్నారు. 5 people హ్యావ్ గాట్ సమ్ రేర్ డిజీజ్. కానీ మనం గుర్తించట్లేదు. ఎందుకంటే 95% అందరం బాగున్నాం కాబట్టి ఈ మైనారిటీ వాళ్ళు లెక్క చేయట్లేదు. ఈ రేర్ డిజీజ్ వల్ల వాటి వల్ల బాధ్యత, బరువు టీబీ, మలేరియా కంబైన్ చేసినా కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రేర్ డిజీజ్ లైఫ్ లాంగ్ డిజీజెస్, దానికి ట్రీట్మెంట్ లేదు. పుట్టిన తర్వాత చచ్చిందాకా ఉంటుంది. మీకు కొంతమంది పిల్లలు 5 సంవత్సరాల తర్వాత కూడా బతకట్లేదు, మీరు చూడట్లేదు. అది ఇంకోటి ఏంటంటే అవి జెనెటిక్ డిజార్డర్ కొన్ని ఫ్యామిలీస్లో ఉంటాయి కాబట్టి అవి చెప్పుకోరు బయటికి, మనకి సంస్థ అలా ఉంది. సో ఇలాంటి మూలంగా వాళ్ళకి ఎలాంటి అవకాశం హెల్త్ రిలేటెడ్ వాటికి జరగట్లేదు. ఉదాహరణకి ఇంకోటి చెప్తాను. హైదరాబాద్ పాపులేషను 90 lakhs ఉంది, 90 లక్షలు. అందులో రేర్ డిజీజ్ పాపులేషను 5.4 lakhs. సో అంత దూరం ఎందుకు? ఖమ్మం మాట్లాడుకుందాం. ఖమ్మం జనాభా 28 లక్షలు. ఖమ్మం నాట్ డిస్ట్రిక్ట్ అంతా కాదు, ఒక ఇది సిటీలో. దానికి 1.4 lakhs రేర్ డిజీజ్ పేషెంట్స్ ఉన్నారు. ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ వాళ్ళని అడగండి, ఎంతమందిని చూశారు ఈ 20-30 సంవత్సరాలు, ఎంతమంది రేర్ డిజీజ్ పేషెంట్స్ వాళ్ళు చూశారు. ఇదే మేము ఒక సర్వే చేస్తే చాలామంది 0 to 1. మామూలుగా ఇలాంటి వచ్చినప్పుడు పక్కకు పెట్టేయడం మామూలు జరిగిపోతున్నారు. దానివల్ల ఏం జరుగుతుంది? వీళ్ళందరూ నిర్లక్ష్యం చేయబడుతున్నారు. అదే నీకు, మీ అబ్బాయికో, నా అబ్బాయికో, ఆ అబ్బాయికి వస్తే మనం నిర్లక్ష్యం చేస్తామండి? వాళ్ళు ఎందుకు ఆలోచించరు అంటే తందాకు వచ్చిన దాకా ఎవరికి తెలియదు. %70% ఆఫ్ రేర్ డిజీజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పీడియాట్రిక్స్.
12% exclusively for adults, 15% pediatrics as well as the adults ఉన్నాయి. 72% జెనెటిక్ డిజీజెస్ ఉన్నాయి. 28 జబ్బులు కాలక్రమాన ఎప్పుడో తేలుతుంది మీ బతికున్నది. కొంతమందికి 20 సంవత్సరాలు వస్తుంది, కొంతమంది 40 సంవత్సరాలు వస్తుంది, కొంత 60 సంవత్సరాల దాకా వస్తుంది. ఇవన్నీ రేర్ కండిషన్. అట్లాంటి 28% ఉంది. 2% ఆఫ్ పేషెంట్స్ సఫర్ ఫ్రమ్ 93% ఆఫ్ ది నోన్ రేర్ డిజీజెస్. 98% పేషెంట్స్ హ్యావ్ వన్ ఆఫ్ ది 400 నేమ్ రేర్ డిజీజ్. ఇందాక మీకు చెప్పిన 7,000 ఉన్నాయన్న. డీటెయిల్స్ పోతే కొన్ని డిజీజ్ హార్ని సినిమా చూస్తూ ఉంటారు. అట్లాంటి జాబులు మొత్తం ప్రపంచంలో కూడా 200-300 కంటే ఎక్కువ ఉండరు. అయితే భారతదేశంలో ఇంకొకటి, మన ఇండియా జనాభా చైనా జనాభా కలిగితే ప్రపంచంలో 3/4 ఆఫ్ పాపులేషన్ ఈ 2 కంట్రీలోనే ఉన్నాయి. అంటే ఈ 2 కంట్రీలో రేడిస్ పేషెంట్స్ అంతా ఇక్కడే ఉన్నారు. 3/4 ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ అవర్ కంట్రీ. కొన్ని మీకు పిక్చర్ చూపించే అవకాశం లేదు, కానీ అది చూస్తే చూసిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ బాధ. ఎవరికి ముఖ్యంగా విలేజెస్లో ఉన్నారు. విలేజెస్లో ఎవరు పోరు. ఎవరో ఒకరు ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు ఊళ్ళలో ప్రాక్టీస్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఖమ్మం, హైదరాబాద్ ఏదో చేస్తారు. వాళ్ళ కారణాలు వేరే ఉండొచ్చు, కానీ 64% ఆఫ్ ఇండియన్స్ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ రూరల్ ఏరియా. దట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. మనం అంతమందిని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి వాయిస్ లేదు. వాళ్ళు చెప్తే ఎవరు వినరు. వాళ్ళ బాధలు ఎవరికి అర్థం కాదు. స్టీవెన్ హాకిన్స్ పేరు ఎవరైనా విన్నారా? ఓకే, అతనికి ఒక ALS అనే ఒక జబ్బు ఉంది. అతను దాదాపుగా 16 సంవత్సరాల క్రితంగా ఎఫెక్ట్ అయ్యింది. అన్యూజువల్గా అతను 75 years బతికాడు. ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్. ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ది రేర్ డిసీజ్ పేషెంట్స్ హ్యావ్ నో వాళ్ళ మైండ్ సరిగ్గా పనిచేయదు. అది కనపడదు మనకి. అదే పోలియో వచ్చిందనుకోండి, మీకు కనిపిస్తుంది. కింద పట్టే కాలేజీకి స్కూటర్ మీద వీల్ చైర్లో పోతాడు, అది మనకి కనిపిస్తుంది. మనసులో ఏం జరుగుతుందో మీకు తెలియదు. వాళ్ళు ఎలా బాధపడతారో మీకు తెలియదు. వాళ్ళకి ఏమిటి వాళ్ళు చెప్పుకోలేదు. వాళ్ళని చూస్తే దూరంగానే పోతున్నారు, నేను దగ్గర చూసేవాళ్ళు. ఇంకోటి చెప్పండి, మనకి బాధ తల్లికి తప్ప మీకు ఎవరికి తెలియదు. ఇంకోటి ఏంటవుతుందంటే, మన అన్ఫార్చునేట్గా మన కల్చర్లో బాధ్యత అంతా తల్లి మీదనే పడుతుంది. చాలా తక్కువ మంది తండ్రులు దాన్ని షేర్ చేసుకుంటారు. అందుకని లేడీస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. హౌ యూ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్, హౌ యూ కెన్ డెలివర్ యువర్ పెయిన్ టు అదర్ పీపుల్. మీకు తెలిస్తేనే వాళ్ళకి చెప్పగలరు. మీరు ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా సంతోషం, ముఖ్యంగా నర్సింగ్ వాళ్ళకి అండ్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్. పేషెంట్ ఏమనుకుంటుంటే నార్మల్గా నాకేం జబ్బు లేదు, ఎందుకంటే ఎవరు నాకు జబ్బును గుర్తించట్లేదు, నా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లని కూలిపోతుంటారు. వాడు ఎవరికి చెప్పుకున్నా వినరు. అట్లాగే పేరెంట్స్ అంటారు, అయ్యో మా అమ్మాయికి అబ్బాయికి ఉంది, నేనేం చేయాలి, ఎక్కడికి పోవాలి, డయాగ్నోసిస్కి కొన్ని సంవత్సరాలు పడుతుంది, 5-6 సంవత్సరాల పైన పడుతుంది, ఏం చేయాలి, నా దగ్గర డబ్బులు లేవు బాగు చేయించుకోవడానికి, ఖమ్మం తీసుకోవడానికి డబ్బులు లేవు, ఏం చేయాలి అని పేరెంట్స్ పట్టుకుంటారు. ఇక డాక్టర్స్ కొంతమంది, అరే నాకు ఈ పేషెంట్ వచ్చాడు, ఈ పేషెంట్ ఉన్నదేదో నాకు తెలియదు, ఒకవేళ తెలిసినా మందులు లేవు, ఏం చేయాలని డాక్టర్స్ బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా కొంచెం శ్రద్ధ తీసుకొని వీళ్ళ మీద వాళ్ళకు కావాల్సిన రైట్స్ ఇస్తారని
మేము ట్రై చేస్తున్నాం వాళ్ళ కోసం. ఇంకొకటి, డాక్టర్స్కి వాళ్ళు అంటారు, సార్ మా దగ్గర ల్యాబ్స్ లేవు, డయాగ్నోసిస్ అంటారు. దట్స్ ట్రూ, వాళ్ళకి లేవు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఎన్ని స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఖమ్మంలో? అందరూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్. వాట్ ఆర్ దే డూయింగ్? మల్టీ స్పెషాలిటీ అంటే ఈ 37 డిజీజెస్ మీరు చెప్పాను, వాటికి స్పెషాలిటీ కానీ తక్కిన వాటికి ఎవరికి లేదు. నేను వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, అది నాకు సంబంధం లేదు. ఇలా జరుగుతుందని బాధపడుతూ మీకు చెప్తున్నాను అంతే. చాలామంది మెడికల్ స్కూల్స్ దీని గురించి ఒక 1 అవర్ కూడా టీచింగ్ లేదు. ఎన్నోసార్లు కొన్ని మెడికల్ స్కూల్కి వెళ్ళి మేము ఊరికే మీకు అవేర్నెస్ కోసం 2 or 3 అవర్స్ మాకు టైం ఇవ్వండి, ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ వాళ్ళకి చెప్తాం అంటే, సార్ మాకు టైం లేదు, ఇప్పటికే చాలా లోడ్ ఎక్కువ అయిపోయిందని చేస్తాం. మరి వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? ఈ 5% అంతా గాల్లో కలిసిపోవాల్సిన, మట్టిలో కలిసిపోవాల్సిన వాడు. సొసైటీ అంటే వాడిని వదిలిపెట్టాలని. వీ హ్యావ్ ది రెస్పాన్సిబిలిటీ టు ట్రీట్ దెమ్ యాజ్ బెస్ట్ యాజ్ వీ కెన్. మీరు మీ పిల్లల్ని వదిలిపెట్టుకుతున్నారా? గవర్నమెంట్ ఎందుకని చూడరు? ఇంకా ఈ 7,000 నేను చెప్పాను, అందులో 5% డిజీజ్కి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, నాట్ క్యూర్, జస్ట్ ట్రీట్మెంట్. ఓన్లీ 5%. అయితే 95%కి ఈ 5% కనుక్కోవడానికి దాదాపుగా 40-50 సంవత్సరాలు పట్టింది. మరి 7,000 రేర్ డిసీజ్ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కనుక్కోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 2,000 సంవత్సరాలు పడుతుంది. ఇంకా ఈ మధ్యలో కొత్త డిసీజ్ ఏమి రాకపోతే అంతవరకు వీళ్ళు అలా వెళ్ళిపోవాల్సిందేనా? మనం ఏం చేయలేమా? గవర్నమెంట్ దీనికి శ్రద్ధ తీసుకోదా? అయితే మేము అర్థం చేసుకుని గవర్నమెంట్ దగ్గర కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళ బడ్జెట్స్ అంటూ తెలుసు, మీ బడ్జెట్స్ అంటూ తెలుసు. వీళ్ళ షేర్ అయినా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇంతవరకు గవర్నమెంట్ రేర్ డిజీజ్ మీద పాలసీ లేదు. అన్ని నార్మల్ హెల్త్ కండిషన్స్ పాలసీస్ ఉన్నాయి. మీకు చాలా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అవి చాలా పెడుతున్నారు, అది మంచిది. కానీ వీళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారు, చేయటే దాని మీద శ్రద్ధ చేసుకోవట్లేదు. కొన్నిసప్పుడు ఒక డిజీజ్ని డయాగ్నోస్ చేయడానికి 7 to 8 years పడుతుంది. అది అడ్వాన్స్డ్ కంట్రీస్లో. మరి మన కంట్రీలో కొన్ని ఆర్ఫండింగ్లో 5% అని చెప్పాను చూసారా, అందులో కొన్ని మందులు చాలా ఎక్స్పెన్సివ్. ఒక పేషెంట్కి 1 ఇయర్కి కోట్ల రూపాయలు అయితే ఎక్కడి నుంచి వస్తాయండి? మనం ఆలోచిద్దాం. కానీ ఇది వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి కదా. జస్ట్ నాకేదో రేర్ కండిషన్ ఉందని మనం వదిలిపెట్టలేం కదా. అది మన సింపతి, ఎంపతి మనం వాళ్ళకి చూపించాల్సిన బాధ్యత మామూలు మీకు నాకు ఉన్నది. ఇంకోటి నేను ఇందాక నుంచి చెప్తున్నాను, మీ మనసులో ఉండి ఉంటుంది, అసలు రేర్ డిజీజ్ అంటే ఏంటి, దానికి డెఫినేషన్ ఏంటి, దేన్ని మీరు రేర్ డిజీజ్ అంటారు అని క్వశ్చన్ వస్తుంది. పాలసీస్ రాయాలంటే డెఫినేషన్ ఉండాలి, లేదు. అయితే మన దేశంలో లేదు, కానీ అమెరికా అట్లాంటి కంట్రీస్లో ఒక డెఫినేషన్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే ఏ డిజీజ్ అయినా 2 lakhs లోపల ఉంటే అది రేర్ డిజీజ్ అని చెప్పారు, మొత్తం ఆ దేశం అంతా. అది ఉదాహరణకి యుఎస్లో ఆ డెఫినేషన్ ఉంది. మన దేశంలో అదే డెఫినేషన్ తీసుకొని పాలసీ రాస్తున్నారు. నేనేమంటున్నానంటే మన దగ్గర తీసుకోలేదు ఇంతవరకు. వాళ్ళ జనాభా 300 కోట్లు మిలియన్స్, మంది 1.5 బిలియన్స్. వాళ్ళ డెఫినేషన్ మనకి ఎలా సరిపోతుంది? సెకండ్, మన హెల్త్ కేర్ బడ్జెట్ 1.7% ఆఫ్ జీడిపి.
వాళ్ళది అప్రాక్సిమేట్గా 17% ఆఫ్ జీడిపి ఫర్ 300 million పీపుల్. వాళ్ళ డెఫినేషన్, హౌ కెన్ వీ అప్లై దేర్ డెఫినేషన్ టు అస్? సో వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ ఓన్ డెఫినేషన్. హౌ డూ ఫైండ్ అవుట్ ద డెఫినేషన్? మీకు ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అన్లెస్ మీరు కనుక్కోవాలి, మీరు చూడాలి, మీ పక్కన ఉన్నవారు ఎవరు కౌంట్ చేసుకోవాలి. అది కావాలంటే గవర్నమెంటు జనాభా సంఖ్య ప్రతి 10 సంవత్సరాలకు చేస్తుంది. అందులో ది డిజబిలిటీస్ మెజర్ చేస్తుంది. ముఖ్యంగా ఇంకోటి చెబుతుంటే, రేర్ డిజీజ్ పీపుల్ హ్యావ్ డిజబిలిటీస్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డిజబిలిటీస్, కానీ ఆల్ డిజబిలిటీస్ ఆర్ నాట్ రేర్ డిజీజెస్. ఆ డిస్టింక్షన్ వల్ల రేర్ డిజీజ్ పీపుల్కి చాలా ఏమి లేదు. ఓకే, సో ఇందాక ఒక మధ్యలో ఆగిపోయాను. ది ప్రైస్ ఇలా ఉన్నప్పుడు ఇంకోటి, మన దేశంలో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఆర్ ప్రొడ్యూసింగ్ 25% ఆఫ్ వరల్డ్ సప్లై ఇండియాలో వస్తుంది. అంత మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. 25% ఆఫ్ డ్రగ్స్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా. దట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. కానీ ఏ ఒక్క ఆర్ఫన్ డ్రగ్ కూడా పోవట్లేదు. ఎందుకని? ఒకటి, ఎక్స్పోర్ట్ చేస్తే ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, అదొక కారణం. కానీ అరే తక్కువ పేషెంట్స్ తక్కువగా ఉన్నారు, నాకు బిజినెస్ తక్కువగా ఉంటుంది, అందుకని అదొక కారణం. ఇలా కారణాలు చాలా ఉన్నా ఈ కారణాల వల్ల వాళ్ళని వెనక పడేయలేం కదా. మనకి వాళ్ళు చేయాలి. ఏం చేయగలం? గవర్నమెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అని ఇన్సెంటివ్స్ ఇచ్చిందనుకోండి, అరే మీరు ఈ మందులు రేర్ డిజీజ్ వాళ్ళకి చేస్తే మీ ఇన్సెంటివ్ మీకు ఇస్తాం. ఇక్కడ ట్యాక్స్ రిబేట్స్ అనేది మీ పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, పిల్లలకి తెలియపోయినా. మీరు ఏదో బిజినెస్ చేస్తానంటేనో లేకపోతే ల్యాండ్ ఇస్తానంటేనో వాటి మీద ఇస్తున్నారు. మరి వీటికి కూడా ఇస్తే వాళ్ళు చేస్తారు. సో ఇలాంటివన్నీ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే ఇలా చెప్పకపోతే చాలా ఉన్నాయి. బట్ నౌ ది లాస్ట్ ఇదంటే రేర్ డిజీజ్ డే, వరల్డ్ రేర్ డిజీజ్ డే గురించి ఒక మాట చెప్తున్నాను. ఇట్స్ వెరీ స్పెషల్ డే. ప్రపంచం అంతా ఒక యూనిట్గా వర్క్ చేస్తుంది. యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దర్ ఆల్ వర్కింగ్ ఫర్ ది సేమ్ థింగ్. World is one place, not just many countries. How we can unite them? So, ఆ ఉద్దేశంతో 2008లో ఈ రేర్ డిజీజ్ డే అని లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి రేర్ డిజీజ్ డే అని పెట్టారు. ఎందుకంటే అది రేర్ ఇన్ 1 year 1 way. ఎందుకంటే దానికి 28 days ఉంటాయి, 4 yearsకి ఒకసారి 29 వస్తాయి. దాంతో 2008లో మొదలైంది. ఇప్పటి వరకు దాదాపుగా 130 కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అని. వై? ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాం? ఒక జస్ట్ వాంటెడ్ టు టెల్ వీఆర్ యూనిటీ. ఇంపార్టెన్స్ ఆఫ్ రైజింగ్ ది అవేర్నెస్. ఇంతమంది కలిసి చేస్తున్నారు కాబట్టి అవేర్నెస్ ఎక్కువగా వస్తుంది. చిన్న ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో, దట్స్ మెయిన్ రీజన్ వై వీ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఖమ్మం. ఈ డేన ఈ రేర్ డిజీజ్ లేదు, వీఆర్ రైజింగ్ ది అవేర్నెస్. ద ప్రైమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డే, రైజింగ్ ది అవేర్నెస్. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ అదర్ థింగ్స్ ఎట్ దిస్ టైమ్, because this is the beginning for everything. If you know what it is, then you will go and find the answers for it. Since it's a global కాబట్టి ఇది మనం చిన్న మాట్లాడినా అది పెద్దగా అయిపోతుంది. అందరం కలిపి మాట్లాడుతున్నాం కాబట్టి వన్ వాయిస్ డోంట్ గో టూ ఫార్. అందరి వాయిస్ కలిపి పెద్దగా అవుతుంది. ఒక కంట్రీ కాదు, ఒక ఖమ్మం కాదు, ఒక హైదరాబాద్ కాదు, ఆల్ దేశాలన్నీ కలిపిపోతుంది. లాస్ట్ ఇయర్ WHO said no healthcare system is perfect without benefit to the rare diseases. When a United Nations WHO is applicable, why can't we say that? We may not be able to do everything, but we can do something today. Maybe down the road we can do more things. ఇదే రోజు రీసెర్చ్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెడిసిన్స్ కనిపెట్టడం కానీ, డయాగ్నోసిస్ కానీ ఇవన్నీ వస్తాయి.
ముఖ్యంగా లెజిస్లేటివ్ ప్రయారిటీసు advocacy is important to us. Without legislation, nothing will happen. How legislation happens, we all have to speak up. This is what we are having. This is what we want to do. Without that, we don't get it. Unless we, మనం ఈ రాజకీయవేత్తలకి మనం అర్థం చేసుకున్నట్టు చెప్పాలి. మనకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, వాళ్ళకి వినాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ రెండిట్లో ఏది రాకపోయినా కూడా ముందుకు ఎవరు పోలేదు. చాలా ఉన్నాయి, టైము కానీ లేకపోతే మీకు ఓపిక ఉండదు. నేనేం చెప్తున్నానంటే దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఆన్ దిస్. ముందుకు పోతుంటే ఇందాక చెప్పాను, యావరేజ్ డయాగ్నోసిస్కి more than 6 years పడుతుంది. కెన్ వీ రియలీ డూ ఎనీథింగ్ సో దట్ టు రెడ్యూస్ ది తక్కువ కాలంలో ఎందుకు డయాగ్నోస్ చేయగలరు? 93-95% of rare diseases lacking FDA drugs, FDA approved drugs. How can you make those approved drugs? Unless they provide incentives. Second, the market should go up. In other words, 10 మందికి మార్కెట్ మీరు ప్రోడక్ట్ చేస్తే దాని ఖరీదు ఎక్కువ కావడం ఉంటుంది. అదే ప్రపంచవ్యాప్తంగా అమ్మితే దానికి 100 పేషెంట్స్ ఉన్నారు, ధర న్యాచురల్గా తగ్గిపోతుంది. మీరు నేను ఎఫోర్డ్ చేయగలం. సో ఒకటి ముఖ్య ముందు ఒకటి చెప్తాను. ఇందాక ఒక ప్రశ్న వచ్చింది, మన దేశంలో డెఫినేషన్ లేదన్నాను. మన డెఫినేషన్ ఎలా కనుక్కుంటాం? మన దేశంలో ఎంతమంది రేర్ డిసీజ్ పేషెంట్స్ ఉన్నారో మనకి తెలియాలి. ఎలా తెలుస్తుంది? దానికోసం మేము ఒక ప్రపోజల్ పెడితే మేము చాలా అదృష్టవంతులు అనుకుంటాం. ఎందుకంటే ఖమ్మం హెల్త్ డిపార్ట్మెంట్ సెడ్ ఎస్, మీ ప్రపోజల్ మేము యాక్ట్ చేస్తాను, మేము చేసుకున్నాను. ఇది ఒక సర్వే మూలంగా మన దేశంలో మన ఖమ్మం డిస్ట్రిక్టు ఒకటి, అందులో ఇంకా చిన్నపోతే కామేపల్లి మండలం, ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఆశా వర్కర్స్ తోటి ఇంటింటికి తిరిగి ఎవరు ఎక్కడున్నారని కనుక్కుంటే మన దేశంలో ఒక ఐడియా వస్తుంది. ఇదే సర్వే మనం మొత్తం ఖమ్మం డిస్ట్రిక్ట్ చేస్తే ఇంకా కొంచెం ఐడియా వస్తుంది. ఇలా ప్రతి వాళ్ళు చేస్తే 2 సంవత్సరాలు ఎంతమంది ఉన్నారో మనకు తెలుస్తుంది. దానివల్ల మీరు పాలసీ చేయడానికి వీలుగా ఉంటుంది. మీకు అసలు మనుషులు ఎంతమందో తెలియకపోతే మీరు పాలసీ ఎలా చేస్తారు, హాస్పిటల్స్ ఎలా పెడతారు, క్లినికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లక్కీగా స్టిల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఎందుకంటే దీంట్లో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంపార్టెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈసారి మన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతున్నాం, మాకు హెల్ప్ చేయండి. మీకు డబ్బులు మేము పెట్టలేదు, మేము తిరుగుతాం ఊళ్ళో, మేము కనుక్కుంటాం, మాకు ఆశా వర్కర్స్ హెల్ప్ ఇవ్వండి. మీ రిజిస్టర్లో చనిపోయిన సంఖ్య ఉంటుంది, వాళ్ళని చూసి చెప్పండి. ఇవన్నీ చూస్తే అందరికీ ఉపయోగపడుతుంది. ఈ ప్రపోజల్ 2 years ago వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో ప్రపోజ్ చేస్తే వాళ్ళకి చాలా నచ్చింది. ఇలా చేస్తే బాగుంటుంది. ఆశా సిస్టమ్ అనేది ఏ కంట్రీలో లేదు, మన కంట్రీలోనే ఉంది. ఇలాంటివి చేసినప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయిపోతాం. ఖమ్మం రావటం నా ఉద్దేశం అంటే ఖమ్మం కూడా ఒక ఎగ్జాంపుల్ కావాలి ఫ్యూచర్లో ఇది మనకి అనే ఉద్దేశంతో ఈ ఖమ్మంలో పెట్టాలని ఆశతో. థ్యాంక్స్.